ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరింట్లో తులసి అమ్మ ఉంటుంది. మనం ముందు వైపు కానీ వెనక వైపు కానీ తులసి కోట ఏర్పాటు చేసుకొని తులసి మాతని అందులో ప్రతిష్ఠించుకొని పూజ చేసుకుంటాము. అమ్మని మొదటిసారిగా ఉదయం కానీ సాయంత్రం కానీ మొదట దీపారాధన తులసి కోటలో అమ్మవారి దగ్గర వెలిగించిన తర్వాత ఇంట్లో వెలిగించండి. సకల శుభాలు చేకూరుతాయి. అలాగే మహాలక్ష్మి స్వరూపం కాబట్టి అన్నిటిలో చాలా పవిత్రమైనది తులసి దళం. తులసి దళంతో కృష్ణార్పణం అనొచ్చు. అలాగే మహావిష్ణువు చాలా ప్రీతికరమైనది. ప్రతి పూజలో తులసి దళం వాడతాం. ఒక్క పరమేశ్వరుడికి తప్ప, విఘ్నేశ్వరుడు తప్ప మిగతా అన్ని చోట్ల మనం తులసి దళం వాడతాము. అంత పవిత్రమైనది. చివరికి చనిపోయే ముందు కూడా తులసి దళం పోస్తారు. అంత పవిత్రత చేకూరుస్తుంది. అమ్మని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు వసుకుతాయి.